ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేళ వాలంటీర్ల అంశం రచ్చరచ్చ అవుతోంది. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ చేయించకుండా టీడీపీ వేసిన ఎత్తుగడ సక్సెస్ అయింది. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వాలంటీర్లు 2 నెలల వరకు పెన్షన్లు పంపిణీ చేయకుండా ఆదేశించింది. దీంతో రచ్చ మొదలైంది. వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వం నియమించిన వారు. దీంతో వీరు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని టీడీపీ భావిస్తోంది. వారిని కట్టడి చేయాలని మొదటి నుంచి భావిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల స్కెడ్యూల్ రావడంతో వాలంటీర్లకు చెక్ పెట్టేందుకు ఓ స్వచ్ఛంద సంస్థతో ఫిర్యాదు చేయించింది. ఇంకేముంది, టీడీపీ వాదనతో ఏకీభవించిన ఈసీ వాలంటీర్లను దూరం పెట్టాలని ఆదేశించింది. వాలంటీర్ల సేవలు నిలిపివేయడం వైసీపీకి కాస్త ఇబ్బంది. ఇంటింటికి వెళ్లి 1వ తారీఖున పెన్షన్లు అందించే వాలంటీర్లు పెన్షన్ల పంపిణీతోనే ఆగరని, వైసీపీ ఓటు వేయాలని లబ్ధిదారులను వారి కుటుంబాలను కోరుతారని టీడీపీ ఆలోచన. కానీ సేవలు ఆపివేయడంతో టీడీపీ టార్గెట్ గా వైసీపీ విమర్శలు చేస్తోంది. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందకుండా చేసిందని ఆరోపిస్తోంది. వాలంటీర్ల సేవలు నిలిపివేయడం ద్వారా కుట్ర పన్నిందని ప్రచారం చేస్తోంది. వైసీపీ ఆరోపణలను టీడీపీ నేతలు తిప్పికొడుతున్నారు. కానీ వైసీపీ ఆరోపణల ముందు అవి తేలిపోతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఓ సమావేశంలో పెన్షన్లు ఎలా ఆపించారో వివరించారు. ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలోనే తాము వాలంటీర్లను పక్కకు పెట్టారని కోరినట్లు తెలిపారు. ఈసీ పట్టించుకోవడంతో తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. అక్కడ కూడా కాకపోవడంతో చివరకు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఈసీకి ఫిర్యాదు చేయించినట్టు వివరించారు. దీంతో వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమయ్యాయి. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్రగా తేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మేము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్లడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం, ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ, నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది.